ఇది ఇంకెక్కువ రాదు. సో గాయస్ ఇప్పుడైతే మీకు కొత్త థింగ్ చూపిస్తున్నాను అనమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే డోర్ లాక్ ఇట్లా ఉందన్నమాట. మేము ఇక్కడ లాక్ వేసాము. దీనికైతే ఇట్లా ఉందన్నమాట. చెక్క అనమాట. ఇది ఈ గోడ లోపలికి ఉంటుంది. మనం డోర్ పెట్టగానే బయటకు వస్తే మొత్తం ఈ నుంచి అదొక డోర్ లాక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం తన్నినా కూడా రాదు. ఇప్పుడు కాలుతో గట్టి అన్నా కూడా రాదు బయట నుంచి. జస్ట్ దీన్ని కట్ చేయాలి లేదా మళ్ళీ లోపలికి. ఓకే మహేష్, సుమారు ఎంత పొడుగున్నది అది? ఇది ఒక 4 feet ఉంటది, 4 to 5 feet ఉంటది. ఓకే, ఈ పాతకాలంలో లాక్స్ అనమాట ఇట్లున్నాయి అనమాట. పాత ఇళ్ళకు ఉన్నాయి, అప్పట్లో పెట్టేవాళ్ళు 30-40 years బ్యాక్. ప్రెసెంట్ అయితే ఇట్లాంటివి లేవు. ఓకే, డోర్ బయటది ఎట్లుంది అవుట్ఫిట్ చూద్దాం, ఆడియన్స్ చూపిద్దాం. ఊర్లో ఆకులు కూడా ఇట్లా ఉంటాయి. ఈ రెండు ఏం చేస్తారంటే తీసి ఇట్లా డోర్ పెట్టి ఇట్లా లాగేస్తారు. ఈ రెండు ఇట్లా పెడితే లాగేస్తాను అన్నట్లు పెట్టి డోర్ మనం కరెక్ట్గా వేయలేము, వేసేస్తాయి కూడా. మళ్ళీ ఇట్లా హ్యాండిల్ ఇక్కడికి పెట్టుకోవచ్చు. సూపర్ మ్యాక్స్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. బయటకు డోర్లకి ఇట్లా కొందరు హార్స్లు పెడతారు, కొందరు ఏమో అట్లా పెడతారు డిజైన్ కోసం. అప్పట్లో ఈ 90s కిడ్స్ కోసం ఇదంతా. ఇంకోటి 90s ఇల్లు ఇవి. 90s కాదు, 90s కిడ్స్ వాళ్ళకి. 90s కిడ్స్ 90s ఇన్లే. 90s ఇల్స్. లోపల చూద్దాం రండి, చూడండి ఎట్లుందో లోపల కూడా. ఏంటి అవి? అది చెక్క కట్టెలు ఏమో పెట్టారు కదా. దానిపైన మట్టి ఉంటది అనమాట. దానిపైన మట్టి పైన పెంకులు ఉంటాయి. ఓకే, సూపర్ ఉంది. ఏదో ఇట్లా ఫోటోషూట్ కూడా బాగుంటది లొకేషన్, సూపర్ ఉంది. కిచెన్ చూపిస్తారా? కిచెనా? ఇక్కడ ఏమన్నా స్మాల్ కిచెన్, చిన్న కిచెన్ అనమాట. ఏంటి తెలుసా? కొలవడి కొడవలు కాదు, కలవర్ ఉంటది. కొడవలు వేరు, కలవర్ వేరు. దీంతో కలుస్తారు ఇట్లా మొక్కలు, చిన్న చిన్న వేస్టేజ్ మొక్కలు ఉంటాయి చేనులలో, తీసి పాడేనికి. దీంతో ఇట్లా గెలిగేస్తారు అన్నమాట. ఇట్లా గెలిగే మొక్కలు వచ్చేస్తాయి. కొడవలు అంటే గట్టిగా ఉంటది, లా ఉంటది. ఇట్లా కట్ చేస్తారు వరి కంది అవన్నీ. ఓకే ఓకే, కొడవలు లేనట్టు అన్ని కలవర్లే ఉన్నాయి. కొడవలు బరువు ఉంటాయి, హార్డ్ ఉంటాయి. మహేష్ ఇదంతా ఏంది దాచిపెట్టారు? ఇదంతా కాటన్, పత్తినా ఇస్తానమాట. ఇది ఓకే ఓకే. అంటే ఇప్పుడు వర్షాల్లో బయట పెడితే వర్షాకాలం వస్తే పత్తి నానిపోతుంది అని చెప్పేసి ఇట్లా స్టోర్ చేసుకోవడానికి ఒక స్టోర్ రూమ్ లాగా వీళ్ళు. స్టోర్ రూమ్ లేవు కూడా కిచెన్ లోనే స్టోర్ చేసుకున్నాను అనమాట. ఓకే, అయితే అప్పట్లో మనకి ఈ కుండలు ఇవేంటి తెలుసా? చిన్న చిన్న కుండలు అనమాట. దీంట్లో ఏమైనా స్టోర్ చేసుకునే వాళ్ళు. ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళు తిన్ని ఉన్నాయి. దీంట్లో స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి, చిన్న చిన్న వస్తువులు అయినా ఏమైనా పెట్టుకోవడానికి పెద్ద కుండ. దీంట్లో బట్టలు అయినా ఏవైనా అప్పట్లో బీరువాలు, అల్మారీలు అలాంటివి లేకపోయాయి కదా. అవును, సో దీంట్లో పెట్టుకునే వాళ్ళు అనమాట. బట్టలు కూడా స్టోర్ చేసుకునేటోళ్ళ దీంట్లో. బట్టలు అయినా మనం. చిన్న కుండ ఎందుకు చిన్నది? ఇదా? ఇది ఏదో నా ఫంక్షన్ అయినప్పుడు దేనికో వాడతారు అనుకుంటా. నాకు కూడా ఐడియా లేదు చిన్నది ఎందుకు. పెద్దది అయితే తెలుసు ఇవన్నీ. ఓకే ఓకే, పెద్దది అన్నా ఏం స్టోర్ చేస్తారు? ఏదైనా దీంట్లో అప్పట్లో బియ్యం అయినా, కందులైనా, వడ్లు అవన్నీ స్టోర్ చేసుకునే వాళ్ళు దీంట్లో. ఓకే ఓకే, ఇది రేర్ కదా ఇప్పుడు దొరకడం కూడా. ఇవన్నీ దొరుకుతాయి కానీ ఇప్పుడు కూడా కొంటాడు. ఇవన్నీ పెద్ద పెద్ద ఇంట్లో పెట్టుకుంటారు, దొరుకుతాయి. ఇప్పుడు కూడా ఉంటాయి. అప్పట్లో ఇలా ట్యాంక్ ఇలా ఉండేదంట. ఇంట్లో వాటర్ అయితే లేవు కానీ ట్యాంక్ అనమాట. ఇంట్లో వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. వచ్చి మగ్గుతో మంచి ఫేస్ వాష్ చేసుకోవడమే. ఓకే, ఇంకా ఇది కిటికీ అనమాట. ఓకే, నెక్స్ట్ గూడ్స్. ఇక్కడ దీపాలు పెడతారు. దీపాలు పెడతారు అనమాట. దీపాలు పెడతారు దీంట్లో 2. ఓకే, సూపర్ ఉంది. సింపుల్ గా మీరు ఏదో ఒక బిల్డింగ్ కట్టేస్తే అది ఊర్లోకి వచ్చి అది చేస్తా అంటారు కానీ ఇది సూపర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈ సినిమాలలో KGF చూసుకున్న గిట్టంగా, సలార్ చూసుకున్న గిట్టంగా మొత్తం ఓల్డ్ స్టోరీ తీసుకుని మూవీ తీస్తున్నారు. ఇంత మంచి ఇల్లుని మనం ఎందుకు ఖరాబ్ చేసుకోవడం? ఒకసారి ఆలోచించండి మీరు అయితే. ఓకేనా? పెంకుటిల్లులు సేఫ్ అండ్ సెక్యూర్ అంటే ఇవే ఇల్లు ఫ్రెండ్స్. మరి అప్పట్లో ఎంత స్ట్రాంగ్ చూడండి. గోడకు చూడండి ఎంత గుద్దినా కూడా అది స్ట్రాంగ్. ఫస్ట్ మట్టి గోడలు అనమాట. మనోళ్ళు మళ్ళీ ప్లాస్టింగ్ చేసినారు దీనికి. ఓకే, చాలా స్ట్రాంగ్ ఉన్నది చూడండి. వర్షం వచ్చినా కూడా మొత్తం మట్టి. దేవుడు కూడా అది దేవుడి సెల్ఫ్లు ఇవి. ఓకే, సెల్ఫ్స్ మనం కబోర్డ్స్ ఉంటాయి కదా, అట్లా వీళ్ళకి సెల్ఫ్స్ అనమాట. ఇక మా ఫ్రెండ్ బయటికి వెళ్ళి లేకపోతే వీడియో తీస్తుండే. మా ఫ్రెండ్ ఫోటో చూపిస్తున్నా. మా ఫ్రెండ్ ఇగో అప్పట్లో ఫ్రేమ్ ఇలా కట్టుకున్నారు చూడు, ఎంత నీట్ గా వచ్చా. మా ఫ్రెండా ఈడ? అరే ప్రసాద్ ఏడనో ఇంట్లో నాకేం అర్థం అయితే లేదు. నేనైతే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ, ఈడే ప్రసాద్ మా ఫ్రెండ్. ఆయన వాళ్ళ అన్న అనుకుంటా ఏమో. ప్రజెంట్ ఫోటో ఏడుంది మంది లేదా? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఎక్కువ అయిపోతుంది, లాగ్ అయిపోతుంది.
చాలా 5 నిమిషాలు వచ్చిందా? చూసారు కదా ఈ వీడియో అయితే. రెండో వాళ్ళు వెళ్ళేది పాతిలు అన్నమాట. మీకు చూపిద్దామని కొందరు తెలుసు, చాలా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ తెలియని వాళ్ళ గురించి చూపిద్దామని వీడియో తీసినాము. చాలా కష్టపడి మా ఫ్రెండ్ ఇంటికి వచ్చి వ్లాగ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలా థింగ్స్ ఉన్నాయి దాచిపెట్టారు వీళ్ళందరూ. అప్పట్లో యూజ్ చేసేవని వస్తువులు కానీ, లేకుంటే గూటం హ్యాంగర్ లాగా ఎట్లా ఇది కూడా అట్లా. అయితే ఇన్ని కూడా వీళ్ళు కూడా ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు కొన్ని గ్రేట్. చాలా మంది కొంతమంది అయితే చేంజ్ చేసేస్తారు మొత్తం ఫర్నిచర్ గానీ ఏదైనా కానీ. ఎన్ని ఇష్టం ఓకే. మీరు చూడలేని వాళ్ళు అయితే చూడండి, షేర్ చేయండి వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గంట